ఈ కథ మే 21, 1991న మొదలవ్వలేదు. దీని మూలాలు 1987లో ఉన్నాయి. రాజీవ్ గాంధీని చంపాలన్న కసితో ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎందుకు రగిలిపోయింది? అసలు వారి మధ్య వైరం ఎలా మొదలైంది? ఈ వీడియోలో చూద్దాం. 1987లో శ్రీలంకలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఆపడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనేతో ఇండో శ్రీలంక ఒప్పందం, ఇండో శ్రీలంక అకార్డ్ కుదుర్చుకున్నారు. దీని ప్రకారం తమిళుల రక్షణ కోసం భారత ప్రభుత్వం శాంతి పరిరక్షక దళాన్ని ఐపీకేఎఫ్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంకకు పంపింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ ఒప్పందం ప్రకారం ఎల్టీటీఈ తమ ఆయుధాలను భారత సైన్యానికి అప్పగించాలి. కానీ ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ దీనిని తమకు జరిగిన అవమానంగా, నమ్మక ద్రోహంగా భావించాడు. శాంతి కోసం వెళ్లిన భారత సైన్యం ఐపీకేఎఫ్ మరియు ఎల్టీటీఈ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇందులో వేలాది మంది భారత సైనికులు, తమిళులు చనిపోయారు. అప్పటి నుండే ప్రభాకరన్ మనసులో రాజీవ్ గాంధీపై పగరగిలింది. 1990లో భారత ప్రభుత్వం మారడంతో ఐపీకేఎఫ్ వెనక్కి వచ్చేసింది. కానీ 1991 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ మళ్లీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సరిగ్గా హత్యకు కొన్ని నెలల ముందు రాజీవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను మళ్లీ అధికారంలోకి వస్తే ఎల్టీటీఈని అణచివేయడానికి మళ్లీ ఐపీకేఎఫ్ని పంపిస్తాను అని పరోక్షంగా హెచ్చరించారు. ఈ మాటలు ప్రభాకరన్ను వణికించాయి. రాజీవ్ మళ్లీ ప్రధాని అయితే ఎల్టీటీఈ ఉనికికే ప్రమాదం అని భావించిన ప్రభాకరన్ రాజీవ్ గాంధీని ఎలాగైనా అంతమొందించాలని జాఫ్నా అడవుల్లోనే నిర్ణయించుకున్నాడు. దాని ఫలితమే ఈ ఘోరమైన కుట్ర. అది 1991 మే నెల. దేశమంతటా లోక్సభ ఎన్నికల హడావిడి. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విరామం లేకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కానీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వేదికగా ఒక ఘోరమైన కుట్ర రూపుదిద్దుకుందని ఎవరికీ తెలియదు. శ్రీలంకకు చెందిన వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈ ఈ కుట్ర వెనుక ఉంది. మే 21, 1991 రాజీవ్ గాంధీ ఆ రోజు ఉదయం నుండి ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం ఉదయం 6:30 గంటలకు ఆయన విశాఖపట్నం నుండి మద్రాస్ బయలుదేరాల్సి ఉంది. విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఒకవేళ ఆ విమానం బాగుపడకపోయి ఉంటే చరిత్ర వేరేలా ఉండేదేమో. కానీ దురదృష్టవశాత్తు విమానం సిద్ధమైంది. రాజీవ్ చెన్నైకి బయలుదేరారు. రాత్రి సుమారు 10 గంటల సమయం. చెన్నైకి చేరుకున్న రాజీవ్ గాంధీ అక్కడి నుండి కారులో శ్రీపెరంబుదూర్ వెళ్లారు. అక్కడ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి బహిరంగ సభ మైదానానికి చేరుకున్నారు. అక్కడ వేలాది మంది జనం ఆయన కోసం వేచి ఉన్నారు. రాజీవ్ గాంధీ జిందాబాద్ అనే నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. రాజీవ్ గాంధీ కారు దిగి ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వైపు నడిచారు. మార్గమధ్యలో చాలామంది ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, పూలమాలలు వేయడానికి పోటీపడ్డారు. అది రాత్రి ఉదయం 10:20 రాజీవ్ గాంధీ రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ జనసందోహంలో ధాను, అసలు పేరు తెన్మోళి రాజరత్నం అనే మహిళ ఉంది. ఆమె ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు, హ్యూమన్ బాంబ్. ఆమె చందనం రంగు చుడిదార్ ధరించి ఉంది. తన దుస్తుల లోపల నడుముకు ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు నింపిన బెల్టును కట్టుకుని ఉంది. మహిళా కానిస్టేబుల్ అనసూయ ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. కానీ రాజీవ్ గాంధీ, వదిలేయండి, అందర్నీ రానివ్వండి, డోంట్ వరీ, లెట్ ఎవ్రీవన్ కమ్ అని వారించారు. అదే ఆయన చివరి మాటలు. ధాను చేతిలో ఉన్న చందనపు హారాన్ని రాజీవ్ గాంధీకి వేసింది. ఆ తరువాత ఆయన పాదాలకు నమస్కరించడానికి వంగినట్లు నటించింది. సరిగ్గా అదే సమయంలో తన నడుముకు ఉన్న బాంబు స్విచ్ను నొక్కింది. భయంకరమైన పేలుడుతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకుంది. క్షణాల్లో అంతా నిశ్శబ్దం. ఆ పేలుడు ధాటికి రాజీవ్ గాంధీతో పాటు ఘటనా స్థలంలో ఉన్న మరో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశం ఒక్కసారిగా స్తంభించిపోయింది. హత్య జరిగిన వెంటనే భారత ప్రభుత్వం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది.
దీనికి డిఆర్ కార్తికేయన్ నేతృత్వం వహించారు. ఘటనా స్థలంలో దొరికిన ఒక కెమెరా ఈ కేసును ఛేదించడంలో కీలకమైంది. అందులో ధాను, శివరాసన్, నళిని వంటి నిందితుల ఫోటోలు లభించాయి. ఈ హత్య వెనుక ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ హస్తం ఉందని తేలింది. భారతదేశం శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలను పంపడంపై ఎల్టీఈకి ఉన్న కోపమే ఈ హత్యకు ప్రధాన కారణం. ఈ ఆపరేషన్ మొత్తాన్ని నడిపించిన వన్ ఐడ్ జాక్ శివరాసన్ బెంగళూరులోని ఒక ఇంట్లో పోలీసులకు పట్టుబడబోతుండగా ఆత్మహత్య చేసుకున్నాడు. రాజీవ్ గాంధీ హత్య భారత రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. మే 24, 1991న ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. వీర్భూమి ఆయన సమాధిగా నిలిచింది. ఒక యువ నాయకుడిని ఉగ్రవాదం బలితీసుకుంది, కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని కాస్త పలకరించి వెళ్ళండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.